డోర్‌వేకి స్వాగతం. ఏ మాన్యువల్ టు సెల్ఫ్ సూచనలు లేదా సమాచారాన్ని అందించే స్వీయ శోధన సాధనం. ఈ సీరీస్‌లో 'డోర్‌వే' సీరీస్‌లో ఇక్కడి నుండి ఆల్‌మోస్ట్ ఒక టర్నింగ్ పాయింట్ అని చెప్పొచ్చు. చాలామంది హిందువులు అనుకున్న వాళ్ళకే మూలాలు గురించి సరైన అవగాహన లేదు. ఒక రకంగా ఆ అవగాహన కూడా వచ్చే అవకాశం ఉంది ఈ మ్యాటర్‌లో. సో, చివరగా నిన్న వీడియోలో ఏం చెప్పుకున్నాం మనం? యూనివర్స్ ఈస్ నాట్ chaotic, ఇట్ ఈస్ ప్యాటర్న్డ్. ఈవెన్ వాట్ సీమ్స్ chaotic ఈస్ గవర్న్డ్ బై ప్యాటర్న్. సో, ప్రపంచమంతా ఒక క్రమమైన పద్ధతిలో కొన్ని నియమాలకు లోబడి జరుగుతోంది. విశ్వంలో బోలెడు నియమాలు కనుక్కోవడం జరిగింది కదా! శాస్త్రంలో. కొన్ని నియమాలకు లోబడి జరుగుతోంది. అంతేగాని క్రమరాహిత్యంగా ఏదో రాండమ్‌గా అస్తవ్యస్తంగా ఒక యాక్సిడెంటల్‌గా ఏర్పడిపోయింది కాదు. సో, దీంట్లో ఉండే ఈ ఎంటైర్ యూనివర్స్‌లో ఉండే ప్రతీదీ అణువు నుండి కంప్లీట్ ఎగ్జిస్టెన్స్‌లో ఉండే గెలాక్సీల దాకా ఏదైనా సరే ఒక ఆర్డర్‌లోనే ఉంటుంది. ఒక ఆర్డర్‌కి లోబడే ఉంటుందది. సో, యూనివర్స్ ఫంక్షన్స్ ఇన్ ఆర్డర్. కాబట్టి హ్యూమన్ యాక్షన్స్ కెనాట్ ఎస్కేప్ ఆర్డర్. మనిషి యొక్క యాక్షన్‌లు గూడా ఆర్డర్‌ని ఎస్కేప్ కాలేవు. దీనికి ఎవిడెన్స్ మనకి కనబడుతోంది. ఏం లేదు. ఇప్పుడు ఈ గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ ఏమిటి? ఈ ఓజోన్ డిప్లీషన్స్ ఏమిటి? ఈ ప్రపంచంలో ఇంబాలన్స్ ఏమిటి? ఈ పాపులేషన్ విస్ఫోటనం ఏమిటి? సో, ఎప్పుడైతే హ్యూమన్ ఎగ్జిస్టెన్స్ ఒక ఆర్డర్‌ని ఫాలో కాలేదో ఆటోమేటిక్‌గా దేర్ ఇస్ ఎ సఫరింగ్, డిజాస్టర్. హి కాంట్ ఎస్కేప్ ఫ్రమ్ ఆర్డర్. ఆ ఆర్డర్‌లో ఉంటేనే వాడి మనుగడ. ఎగ్జిస్టెన్స్ ఒక మనుగడ. ఇది శాస్త్రం గూడా చెప్తుంది గదా! అయితే ఆర్డర్ అనే పదం అనంగానే మనకి మైండ్‌లో ఏం గుర్తు రావాలంటే దేన్ని ఆర్డర్ అంటామంటే సేమ్ కాజ్ ప్రొడ్యూస్డ్ సేమ్ ఎఫెక్ట్. సో, ఒక కారణం వల్ల అదే ఎఫెక్ట్ పునరావృతమవుతుంటే దాన్ని ఆర్డర్ అని గుర్తిస్తాం అన్నమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఫైర్ గివ్స్ హీట్. హీట్ అనేది ఎఫెక్ట్. ఫైర్ అనేది కాజ్. సో, ఈ ఆర్డర్‌ని సాంస్క్రిట్‌లో రిత్ అంటాం. ఈ రిత్ అంటే ఆర్డర్. యూనివర్స్‌లో ఏదైతే ఆర్డర్ ఉందో అది రిత్ అనేది ఒక వెర్బల్ రూట్ వర్డ్ నుండొచ్చింది. రి దీని అర్థం ఏంటంటే టు మూవ్ రైట్‌లీ. మనం ఆర్డర్‌లో ఉంచోండి. ఆర్డర్‌లో లేడు వీడు. వీడు ఆర్డర్‌గా ఉన్నాడు. ఈ వస్తువులన్నీ ఇంట్లో ఆర్డర్‌గా ఉన్నాయి. ఈ వస్తువులు అస్తవ్యస్తంగా ఆర్డర్‌గా ఉన్నాయని చెప్తుంటాం కదా! సో, మూవ్ రైట్‌లీ. సో, రిత్ రిత్ అనేది ఆర్డర్. అందుకని ఈ ఆర్డర్ అని సంబంధించిన పదాలేవైతే ఈ రూట్ నుండి వచ్చాయో సాంస్క్రిట్‌లో వాటిలో ఈ యొక్క శబ్దం ఉంటుంది. ఉదాహరణకి ఋతువు, ఋతువు. ర్ ఉంది చూసారా? సో, ఋతువు కూడా ఆర్డర్‌లో ఉంటుంది. ఒక ఋతువు తర్వాత ఇంకో ఋతువు, ఒక ఋతువు తర్వాత ఇంకో ఋతువు, ఒక ఫిక్స్‌డ్ టైమ్‌లో పునరావృతం అవుతూ ఉంటాయి. ఇది ఆర్డర్. ఆ ఋతువులో జరగవలసినవి క్లైమాటికల్ చేంజెస్‌లో పునరావృతం కావట్లేదు, ఏమైనా తేడా వచ్చిందంటే అది కయాస్ కాదు. ఇట్ ఈస్ డ్యూ టు ఆ ఆర్డర్‌కి లోబడి హ్యూమను వాళ్ళ కర్తవ్యాన్ని, వాళ్ళ కర్మని నిర్వర్తించకపోవటమే. సో, ఈ ఆర్డర్‌ని ఆర్డర్ అనేది నువ్వు కొనుక్కున్నా, చూసినా, చూడకపోయినా అక్కడ ఉంటుంది. ఆర్డర్ అనేది ఏం చెప్పుకున్నాం? సేమ్ కాజ్ గివ్స్ సేమ్ ఎఫెక్ట్. ఎప్పుడైనా అదే ఎఫెక్ట్ ఇస్తుంటది. నువ్వు దాన్ని గమనించినా అదే జరుగుతుంటుంది. గమనించకపోయినా అదే జరుగుతుంది. నువ్వు గమనించకపోయినంత మాత్రాన అగ్ని నుండి వేడి రాకుండా ఉండదు కదా! అలాగా. సో, దేర్‌ఫోర్ ఆర్డర్‌ని నువ్వు డిస్కవరీ చేస్తావు. ఇన్వెన్షన్ చెయ్యవు. ఇన్వెన్షన్ అంటే అంతవరకు లేనిది ఒకటి క్రియేట్ చేస్తే అది ఇన్వెన్షన్. డిస్కవరీ అనేది రివీల్ చేస్తావు. అంతవరకు తెలీదు, తెలుసుకున్నావు. నువ్వు తెలియక మునుపు కూడా అదుంది. చాలా మంది అనుకుంటుంటారు బాక్టీరియా విలియం హార్వే కనుక్కున్న తర్వాతే బాక్టీరియా ప్రపంచంలో ఉంది అనుకుంటే పొరపాటు. అది కనుక్కోక మునుపు కూడా బాక్టీరియా ఉంది. అలాగా. కొలంబస్ అమెరికా కనుక్కోక మునుపు అమెరికా లేదా? అలాగా. సో, నెక్స్ట్ ఈ ఆర్డర్ అనేది టైమ్‌లెస్. ఇదెప్పుడు పిరియాడికల్‌గా రిపీట్ అవుతూ ఉండేదే. అంటే యూనివర్సల్ ఇది. ఇక్కడ ఎలా ఉంటుంది, ఇంకో చోట అలా ఉంటుంది, ఇంకో చోట అలా ఉంటుంది. అలా మార్పులే ఉండవు. ఇప్పుడు ఈ భూప్రపంచం మీద ఎక్కడైనా సరే అగ్ని ఉందంటే వేడి ఉంటుంది, వెలుగుంటుంది. దట్స్ ఆల్. అలాగే యూనివర్సల్. సో, ఇన్వెన్షన్‌ని, డిస్కవరీని ముందు డిఫరెన్షియేట్ చేయడం తెలియాలి.
ఇన్వెన్షన్ ఎలా ఉంటది? టైమ్‌లెస్ కాదు. టైమ్ బౌండ్‌గా ఉంటుంది. కొంత టైమ్‌లో ఉంటుంది. తర్వాత ఉండదది. రకరకాల మార్పులకి, చేర్పులకి గురవుతుంది. ఉదాహరణకి అలా ఇదివరకు ఫోన్‌లు ఎలా ఉండేది కమ్యూనికేషన్‌కి, ఇప్పుడు ఫోన్‌లే ఉన్నాయి కమ్యూనికేషన్‌కి. టైమ్ బౌండ్‌లో మారిపోలే. ఇంకొక 100 ఏళ్ల తర్వాత అసలు ఆ వస్తువనేది ఎక్కడో మ్యూజియంలో చూడాల్సిందే. అప్పుడు ఇలాంటి దాంతో మాట్లాడేవారట. అలాంటి వస్తువుని మ్యూజియంలో చూసి ఇలా చేశారంట అని అనుకోవాల్సిందే. ఎందుకంటే డిస్కవరీ అనేది యూనివర్సల్. బట్ ఇన్వెన్షన్ అనేది రిప్లేసబుల్. సో, ఈ ఆర్డర్ ఏదైతే ఉందో అంటే ద కాజ్ ఎఫెక్ట్ నువ్వు ఏ ఫ్రేమ్‌వర్క్‌లో, ఏ డైమెన్షన్‌లో చూస్తున్నావు అనేది ఇంపార్టెంట్. ఈ బొమ్మలో చూడండి. సపోజ్ ఒక సిలిండర్‌ని ఒక డైరెక్షన్‌లో చూస్తే సిలిండరు సర్కిల్ షేప్‌లో కనపడుతుంది. ఇంకో డైరెక్షన్‌లో చూస్తే ఇంకో షేప్‌లో కనపడుతుంది. ఒక డైరెక్షన్‌లో చూసి ప్రొజెక్ట్ చేస్తే గుండ్రంగా కనబడుతుంది. ఇంకో డైరెక్షన్‌లో ప్రొజెక్ట్ చేస్తే అది ఒక దీర్ఘచతురస్రాకారంగా కనబడుతుంది. ఒక డైరెక్షన్‌లో చూస్తే ఒక సర్కిల్ ఉండి దానికి వెనకాల ఒక లూప్ లాంటిది అటాచ్ అయినట్టు కనబడుతూ ఉంటుంది. సో, ఆర్డర్‌ని నువ్వు ఏ డైమెన్షన్‌లో, ఏ పరిమితులకు లోబడి ఆ ఆర్డర్‌ని నువ్వు గుర్తుపడుతున్నావు అనేదే ట్రూత్ అన్నమాట నిజానికి. బట్ అల్టిమేట్ ట్రూత్ వేరే ఉంటుంది. అందుకని దీన్ని రిలేటివ్ ట్రూత్ అంటాం. సో, ఈ ఆర్డర్‌ని తెలుసుకోవడానికి ట్రై చేస్తుంటారు. సో, ఎప్పుడైతే వీళ్ళు బియాండ్ ఆర్డర్ అంటే ఎక్సెప్షన్ అంటుంటారే, మనం లా తయారు చేస్తాం. ఆ లా తయారు ఆర్డర్‌ని కనుక్కున్న తర్వాత ట్రూత్ అనేది దాని నుండి ఏదో ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ ఏదో కనుక్కుంటాం. కనుక్కున్న తర్వాత మళ్ళా ఈ కండిషన్‌లో ఇలా అప్లికబుల్ కాదు అంటాం. లో టెంపరేచర్స్ దగ్గర ఓమ్స్ లా అప్లికబుల్ కాదు అన్నట్టుగా. అలాగే హై ప్రెషర్ దగ్గర, లో ప్రెషర్ దగ్గర, హై టెంపరేచర్ దగ్గర, లో టెంపరేచర్ దగ్గర బాయిల్స్ లా, చార్లెస్ లా వర్కౌట్ కానట్టు. సో, అంటే ఏంటంటే అది రిలేటివ్ ట్రూత్ అన్నమాట. అంటే అల్టిమేట్ ట్రూత్ వేరు. సో, ఎనీవే ఈ ట్రూత్ గురించి డిస్కవరీ జరుగుతున్న కొద్దీ అల్టిమేట్‌లీ వైపు అడుగులు వేస్తూ ఉంటాం. ఇలా కనుక్కున్న ట్రూత్‌ని మనం సత్య అంటాం. సత్యం. అందులో సత్యం అంటే ట్రూత్ అనేది అది ఆర్డర్ పూర్తిగా చెప్పినట్టు కాదు. ఆర్డర్‌ని తెలుసుకోవటాన్ని సత్యం అంటాం. సో, నోయింగ్ యాజ్ ఇట్ ఈజ్ సత్య అంటే మీనింగ్ ఏంటంటే నోయింగ్ యాజ్ ఇట్ ఈజ్ ఉన్నదున్నట్టుగా తెలుసుకోవటం. రిత్ ఈజ్ ద ప్రిన్సిపుల్. సత్య ఈజ్ ద ఎక్స్‌ప్రెషన్ అని చెప్పొచ్చు. రిత్ అనేదేమో ఆర్డర్ అనేది ఒక ప్రిన్సిపుల్. ఒక లా. దానికి అనుగుణంగా అది యూనివర్సల్, టైమ్‌లెస్ అండ్ అది ఎప్పుడూ ఉన్నది. సత్యం అనేది దాని యొక్క ఎక్స్‌ప్రెషన్. లాంగ్వేజ్ రూపంలోనో లేదా మ్యాథమెటికల్ గానో దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయటం. అయితే సత్య ఫెయిల్ అవ్వచ్చు. కానీ రిత్ ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. రిత్ అనేది ఎప్పుడు అదే. సత్యం తెలుసుకో అంటే చెప్పాను కదా! నువ్వు సత్యం తెలుసుకోవడంలో రిలేటివ్ ట్రూత్ తెలుసుకునే ఛాన్స్ ఉంటుంది. రిలేటివ్ ట్రూత్ అంటే నువ్వు నీ యొక్క పరిమితులకు లోబడి, నీ యొక్క పరిశీలన, ప్రూఫ్స్‌కి లోబడి ఒకటి చెప్తావు. అది ట్రూత్. బట్ అది రిలేటివ్ ట్రూత్. అల్టిమేట్ ట్రూత్ కాదు. అందుకని ఎప్పుడు విజ్ఞానంలో మారుతూ ఉంటుంది. కొత్తదొస్తుంటుంది, కొత్తదొస్తుంటుంది. చూడండి మన సైన్స్‌లో చదువుతుంటే ఈ థియరీ కాదు, ఈ థియరీలో లోపాలున్నాయి. మళ్ళా ఈ థియరీ, మళ్ళీ ఈ థియరీ కాదు దీంట్లో లోపాలున్నాయి. మళ్ళీ ఇంకో థియరీ ఇలా అన్నీ వస్తుంటాయి గదా! సో, రిలేటివ్ ట్రూత్స్ అన్నమాట. అల్టిమేట్ సత్యం అనేది వేరు. అల్టిమేట్ సత్యం అనేది తెలుసుకోవడం అనేది ఒక నిరంతర ప్రాసెస్ అది. సో, రిత్‌కి, సత్యకి తేడా అది. సో, ఈ సత్యం తెలుసుకున్న తర్వాత నెక్స్ట్ పాయింట్‌కొస్తుంది. ఇప్పుడు ధర్మ అనే దాని గురించి తెలుసుకోవాలి. ధర్మం అనగానే దీని యొక్క రూట్ వర్డ్ ఏమిటయ్యా అంటే ఆ! దృ దీని యొక్క అర్థం టు హోల్డ్. అలాగే రిత్‌లో అంటే ఆ! మూవింగ్ రైట్‌లీ లాగా ఇక్కడ టు హోల్డ్, టు సస్టైన్, టు బేర్, టు ప్లేస్ అని అర్థం వస్తుంది. అందుకని ఈ అనే యొక్క రూట్ వర్డ్ మూల శబ్దం ఉన్న సంస్కృత పదాలు తీసుకుంటే దీని అర్థం అవుతుంది మనకి. ధరణి ఇట్ హోల్డ్స్ కదా! అండ్ ఇట్ సస్టైన్స్ కదా లైఫు. అలాగే ధృతి, ధర్మ. సో, ధర్మ అనేది ఏంటంటే అది హోల్డ్ చేసేది, సస్టైన్ చేసేది దేన్ని? ఋతునమాట. అలాగే ఆధార్, ధరి వీటిలోని అనే పదం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే టు హోల్డ్, సస్టైన్, టు బేర్ ఆర్ టు ప్లేస్ అనే యొక్క అర్థం వచ్చేట్టుగా ఉంటుందన్నమాట. సో, రూట్ వర్డ్ తెలిస్తే యాక్చువల్‌గా దాని యొక్క
లక్షణం సహజ స్వరూప స్వభావం గూడా అర్థమవుతుంటుంది. దట్స్ ద బ్యూటీ ఆఫ్ సంస్క్రిట్ వర్డ్స్. రేపు మళ్ళా కంటిన్యూ అవుదాం.